ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. వైఎస్ఆర్‌సీపీకి విజయమ్మ సపోర్ట్ కూడా లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది అంటూ కొంతమంది భావిస్తున్నారు. ఎన్నికల్లో ఊహించనటువంటి ఓటమి చవిచూసినటువంటి వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఏం చేయాలో అర్థం కాక భవిష్యత్తు కార్యాచరణ ఏంటో కూడా వాళ్ళు పాలుపోక అయోమయంలో పడినటువంటి పరిస్థితుల్లో విజయమ్మ గారు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్నారని, జగన్మోహన్ రెడ్డికి తోడుగా ఉండేందుకు ఆవిడ ప్రయత్నం చేస్తున్నారని, అలాగే వైఎస్ షర్మిల గారితో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విభేదాల కారణం చేతనే వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూస్తుందని విజయమ్మ భావించారని, అందుకే జగన్మోహన్ రెడ్డికి అలాగే షర్మిల గారికి మధ్య రాజీ కుదుర్చుకునేందుకు కూడా విజయమ్మ గారు ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా విజయమ్మ అసలు ఆంధ్రప్రదేశ్ లో లేకుండా ఆవిడ అమెరికాకి వెళ్ళారు. అమెరికా నుంచే షర్మిల గారికి మద్దతు తెలుపుతూ ఒక వీడియోను అయితే చేశారు. అయితే నిజంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఊహించని రీతిలో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వైఎస్ఆర్సీపీకి అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి చెప్పారు. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్ళారని, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాజీ కుదిర్చేందుకు కూడా వైఎస్ విజయమ్మ గారు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా విజయమ్మ గారు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారా? షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రాజీ కుదుర్చుకునేలాగా వైఎస్ విజయమ్మ పావులు కదుపుతున్నారా అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు విజయమ్మ గారు కలిసారా, కలవలేదా, లేకపోతే కలుస్తున్నారా, కలవబోతున్నారా, లేకపోతే నిజంగానే కలిసారా అన్ని అంశాలను పక్కన పెడితే, సో జగన్మోహన్ రెడ్డి గారు ఏకాకి అయ్యారు అన్నది మాత్రం ఇది సత్యం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సో ఆల్మోస్ట్ ఇటు చిన్నాయన కుటుంబ సభ్యులు కానీ, ఇటు షర్మిల కానీ, షర్మిల కుటుంబ సభ్యులు కానీ, మేనళ్ళు కానీ, మేనగోళ్ళు కానీ వీళ్ళంతా కూడా దూరమైన మాట వాస్తవం. అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు పదవి తీసుకున్న తర్వాత ఆవిడ చేసిన పోరాటం, ఆవిడ ప్రసంగాలు కూడా ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. సో విజయం దిశగా వాళ్ళు పయనించకపోయినా, విజయం వాళ్ళకు వరించకపోయినా డెఫినెట్‌గా వాళ్ళ పాత్ర ఏదైతే వాళ్ళు పోషించారో ఈ రాజకీయాల్లో డెఫినెట్‌గా కాస్తో కూస్తో వైసీపీ యొక్క ఓటు బ్యాంక్ గంటి కొట్టడం అయితే జరిగింది. అది ఎంత పర్సెంటేజ్ అన్నది ఇంకా విశ్లేషకులు కానీ ఎవరు కూడా దాని మీద విశ్లేషణ చేయలేదు. సో నా ఉద్దేశం ప్రకారం మినిమం అట్లీస్ట్ ఒక 2-3% అన్న ఆవిడ ఓట్లు చీల్చుంటది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా అది పెద్ద డ్యామేజే కాబట్టి అన్ని అంశాలు కలిసి వచ్చాయి. తెలుగులో చెబుతారు కదా, ఆ విధంగా కూటమికి కలిసి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం అనేటువంటి బస్సు యాత్రను ప్రారంభించేటప్పుడు అప్పుడు ఇడుపులపాయ సాక్షిగా విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ఎన్నికల ప్రచారానికి పంపించారు. తరువాత ఆవిడ అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సిన పరిస్థితి, ఆవిడ ఆంధ్రప్రదేశ్ ను వదిలి అమెరికా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తరువాత ఎన్నికల ప్రచారంలో ఎవరి వైపు కూడా ఆవిడ నిలబడలేదు. లాస్ట్ లో ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో షర్మిల గారికి మద్దతు తెలుపుతూ ఆవిడ ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. సో ఎన్నికల సమయంలో అసలు ఆంధ్రప్రదేశ్ లోనే విజయమ్మ లేదు కాబట్టి ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవి చూసిన తర్వాత ఇప్పుడు నా మద్దతు జగన్మోహన్ రెడ్డికి అవసరం అంటూ విజయమ్మ భావించారని, అందుకే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న ఆ విభేదాలను పరిష్కరించే ఆ రకంగా అడుగులు వేయబోతున్నారంటూ వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా అది జరిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మరి ఇంతగా ఈ యొక్క రిలేషన్స్ స్ట్రెయిన్ అయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ కి వస్తారన్నది ప్రశ్నార్థకం.
ఆల్రెడీ ఇప్పుడు షర్మిల గారి పోరాటం ఏంటంటే తండ్ర తండ్రి తనాంతరం వాళ్ళకి వారసత్వంగా సంక్రమించిన ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఆస్తులు ఏదో ఇవ్వలేదని అడిగితే ఏదో ఆ యొక్క తాడేపల్లిగూడ గుంపలో ఆయన ఏదో ఆ గొంతు పట్టి నులిమాడని గోడకేసి కొట్టాడని కూడా ఆవిడ ఆరోపణలు చేశారు. వాళ్ళకున్న ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఈ యొక్క ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సిమెంట్ ఫ్యాక్టరీస్ కానీ ఈ ఆస్తులన్నిటిలో కూడా మరి సమభాగానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒప్పుకుంటే దానికి గవర్నమెంట్ తెలంగాణలో ఉంది, ఇటు కర్ణాటకలో ఉంది కాబట్టి బహుశా ఆవిడకి ఈ మధ్యవర్తిత్వమో లేకపోతే తల్లి యొక్క రాయబారాలు లేకుండానే బహుశా ఆవిడకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆవిడకున్న దీని ప్రకారం రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు డికే శివకుమార్ సిద్ధరామయ్య గారు కూడా బహుశా న్యాయం చేయడానికి కూడా ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. సో ఏదేమైనా కూడా ఒక వ్యక్తి ఈ విధంగా రెచ్చిపోయి అధికారం ఈ విధంగా నోటుకొచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతా, పార్టీలో ఉన్న సభ్యులు కూడా ఈ విధంగా మాట్లాడతా, వాళ్ళు నడుచుకున్న విధానం అన్ని కూడా చూస్తే సభ్య సమాజం తలదించుకునేలాగా వాళ్ళ వ్యాఖ్యానం కానీ వాళ్ళ మాటలు కానీ కుటుంబ సభ్యుల్ని మానహారణం చేయడం, కొంతమంది నాయకుల పెళ్లిళ్ళ గురించి మాట్లాడటం, పిల్లల గురించి మాట్లాడటం, భువనమ్మని ఎలా మాట్లాడారు, బాబు గారిని ఎలా మాట్లాడారు, మనం అన్ని చూసాం. సో ఇదేంటంటే ఇటువంటి రాజకీయాలు చేసే వాళ్ళకి ఇది నిజంగానే ఒక చెంపపెట్టు. సో 151 స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలు, ఇంకా నాకు తిరుగులేదు, ఇదేదో నా సొంత జాగీరు, ఇంకా రాష్ట్రమే మా వైసీపీ పార్టీ యొక్క సొంత ఆస్తి అనుకుని ఏ విధంగా అయితే వీళ్ళు ల్యాండ్ శాండ్ వైన్ మైన్లో దోపిడీ చేశారో, ఎన్ని అక్రమాలు చేశారో, ఎన్ని అన్యాయాలు చేశారో, రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశారో మనం అంతా చూసాం. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇది యాక్చువల్గా ఈ యొక్క ఏదైతే జరిగిందో ఇది వచ్చి మీకు ఒక బాబు గారైనా, లోకేష్ బాబు అయినా, లేకపోతే బీజేపీ నాయకులైనా, ఇటు పవన్ కళ్యాణ్ గానా, వీళ్ళు కేవలం రథ సారథులు మాత్రమే. ఇది ఏదైతే ఈ జరిగిన యుద్ధంలో జనాలకి జగన్కి జరిగిన యుద్ధం. సో జనాలు మార్పు కోరుకున్నారు పూర్తిగా. జనాలు ఏదైతే ఈ కూటమి ఉందో బాబు గారిని, ఆల్రెడీ బాబు గారు అంతకుముందు గత 40 ఏళ్ళుగా ఆయన యొక్క రాజకీయ చతురత కానీ, ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ, పక్క రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ కానీ, 2020 విజన్ కానీ ఇవన్నీ బేరీ చేసుకుని, సో డెఫినెట్గా మనం బతికి బట్టగట్టాలన్నా, మన ఆస్తుల్ని మనం పరిరక్షించుకోవాలన్నా, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలన్నా కేవలం ఈ బాబు గారు ఈ యొక్క కూటమి సభ్యుల వలన ఇది అవుతుందని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఓట్లు వేయడం జరిగింది. సో ఇప్పుడు బహుశా మరి తల్లి దగ్గర ఏదన్నా ఆయన వాపోయాడో, ఈ విధంగా మీరు అందరూ నన్ను వదిలేశారనో, లేకపోతే నన్ను ఒంటరివాడిని చేశారనో, సో ఆ విషయం మీద కూడా ఆవిడ వచ్చి ఉండాలి. రెండోది మీరు ఇందాక చెప్పారు విడుపులపాయ అప్పుడు ఆల్ ద బెస్ట్ కొడుకు చెప్పారు. ఏదేమైనా కానీ పిల్లలు ఎన్ని పార్టీల్లో ఉన్నా కూడా తల్లికి మాత్రం బిడ్డలంతా ఒకటే కాబట్టి, సో ఆవిడ షర్మిలకు కూడా చెప్పింది, ఈయనకి కూడా చెప్పింది. రెండోది ఏంటంటే చాలా మంది అనుకున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గా ఏదో ఒక శవం కోసం, రక్త సంబంధానికి సంబంధించిన శవం కోసం ఎదుగుతున్నాడు కాబట్టి విజయమ్మ హిట్ లిస్ట్ లో ఉందని చెప్పారు. సో బహుశా లేనిపోయింది ఈ టెన్షన్ లో, ఇటువంటి వాతావరణంలో మనం ఎందుకు బలి అవ్వాలని చెప్పి ఆవిడ శుభ్రంగా మనవడి దగ్గరికి యూఎస్కి వెళ్ళి ఆవిడ షెల్టర్ తీసుకున్నారు ఆవిడ. సో ఇప్పుడు అన్ని సర్దుమణిగినాయి కాబట్టి అందరికీ క్షౌరం అయిన తర్వాత వివరం వచ్చింది కాబట్టి ఇప్పుడు వచ్చి మరి మధ్యవర్తం చేస్తున్నారేమో చూద్దాం. మరి ఇది ఎటు దారి తీస్తుంది, ఎటు పోతుంది అన్నది. నిజంగానే వీళ్ళు కలుస్తారా, లేకపోతే చెల్లికి న్యాయం చేస్తాడా, ఆస్తిలో పంపకాలు చేస్తాడా, లేకపోతే కలుస్తారా, మళ్ళీ పూర్వంలాగా వీళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉంటారా, లేకపోతే ఇదే విధంగా ఈ రాజకీయ వైరం కొనసాగుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర పదజాలంతో విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విజయమ్మ గారు రాజీ ప్రయత్నాలు చేస్తే అవి ఫలించేటువంటి అవకాశం ఉంటుందా, ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీకు చూశారు కదా, రాజకీయాల్లో పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు. బట్ నథింగ్ బట్ మ్యారేజెస్ ఆఫ్ కన్వీనియన్స్ అంటారు ఇంగ్లీష్. అర్థమైంది కదా మీకు? సో కాబట్టి ఏమో చెప్పలేము. ఇప్పుడు రాజకీయంగా భిన్న పార్టీల్లో ఉన్నారు కాబట్టి ఆ ఎమోషనల్ క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి, ఇటు చిన్నాయన కూడా న్యాయం చేయలేదు కాబట్టి
ఇటు చిన్నాయన కూతురు, చిన్నాయన గారు తల్లి వీళ్ళందరూ కూడా ఆవిడ కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా బాహాటంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం జరిగింది కాబట్టి ఎంతసేపు హత్యారోపణలు అవుతే ఎవరి మీద అయితే నిరూపించబడుతున్నాయో, ఎవరినైతే వేలెత్తి చూపిస్తున్నారో ఆ వ్యక్తికే మళ్ళీ ఎంపీ సీట్ ఇచ్చి ఆ వ్యక్తినే చేదోడు వాదోడుగా జగన్మోహన్ రెడ్డి నిలడంతో మీరు చెప్పినట్టుగానే కొంచెం హీటెడ్ డిబేట్స్ అయితే జరిగినాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి. సో మళ్ళీ ఇప్పుడు రాజకీయాలు వేరు, జీవితాలు వేరు. రాజకీయాలు వేరు, రక్త సంబంధాలు వేరు కాబట్టి సో కలవడం, కలకపోవడం అన్నది వాళ్ళ మనస్తత్వాల మీద, వాళ్ళ మెంటాలిటీ మీద ఆధారపడి ఉంది. ఆ దిశగా విజయమ్మ గారు ఎంతవరకు సఫలీకృతులవుతారన్నది దానికి కాలమే సమాధానం చెప్పాలండి. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ.